బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశాల మేరకు దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 6వ ప్రధాని 33వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారత 6వ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పెట్టి ఆనాడు అతి చిన్న వయసులో ఎలక్షన్స్కి వెళ్లి 508 స్థానాలకు గాను 401 స్థానాలు అంటే భారీ మెజార్టీతోని అత్యధిక సీట్లు సాధించి ప్రపంచంలోనే అంత మెజార్టీ అంతకుముందు 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. 401 స్థానాలు సంపాదించి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి అయిన వ్యక్తి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన భారత రత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను అదేవిధంగా ఆయన టెక్నాలజీ రకంగా కావచ్చు, ఓటు హక్కులు కావచ్చు, అనేక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి భారత ప్రజానికానికి రైతులకు అనేక రకాల సేవలు చేసి ముందుకు తీసుకుపోదామనే క్రమంలోనే దురదృష్టవశత్తు 1991 మే 21న ఆయనకు ఉగ్రవాదులు ఆయన మీద దాడి చేసి బాంబుతో పేల్చి చంపడం జరిగింది. దాంతో మన భారత రాజ్యాంగానికి, మన భారత దేశానికి, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఆయన ఆశయాలు పేదలకు ఎంతో మంచి చేద్దామనే ఆశయాలుండే అవన్నీ ఆయన చనిపోవడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగింది. కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను భారత ప్రజానికమంతా కూడా, యువత అంతా కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయి 31వ సంవత్సరం. అతను మన కాంగ్రెస్ పార్టీకి కానీ మనకు కానీ ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఈనాడు ఈ టెక్నాలజీని తీసుకొచ్చినటువంటిది రాజీవ్ గాంధీ. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ విషయంలో కానీ సర్పంచ్, గ్రామ పంచాయతీలో వీళ్ళందరూ కూడా ఓటు హక్కు, అదేవిధంగా వాళ్లకు 18 సంవత్సరాలకు ఉన్నటువంటి వారికి ఓటు హక్కు కల్పించినటువంటి అర్హత రాజీవ్ గాంధీకి ఉంది. రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేసే సమయంలో మన అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో తీవ్రవాదులు అతన్ని చంపేయడం జరిగింది మే 21 నాడు. కాబట్టి అతని యొక్క ఆశయాలను, అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలను మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అందరం కూడా ప్రచారం అవసరం ఉంది. ఈ విషయానికి రాహుల్ గాంధీ అదేవిధంగా ఇందిరా గాంధీ, సోనియా గాంధీ న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కోసం చేసినట్టు అది ఆ కుటుంబం నుండి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కట్టడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి మనందరూ బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉందని చెప్పి చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.